స్వనీతి అనేటువంటిది దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పాపములన్నింటిలో కల్లా ప్రథమమైనటువంటి పాపముగా స్వనీతిని దేవుని యొక్క వాక్యము ప్రకటన చేస్తుంది. మన సొంత నీతి, మనకు నచ్చినటువంటి నీతి, మన ఇష్టానుసారముగా జీవించేటువంటి మన జీవితము, మన నీతి వ్యర్థమైనది. దాని వలన నీకు ప్రయోజనము లేకపోగా అది ద మోస్ట్ డేంజరస్ సిన్, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పాపముగా దేవుని వాక్యము పరిగణిస్తాం. ఆ నీతిని మనం ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయకూడదు. మన స్వనీతిని ఎంత మాత్రము మనము కలిగి ఉండకూడదు. రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, మనకి రకరకాలైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. ఇవి దేవుని నీతిని నెరవేర్చేవి కావు. దేవుని వాక్యం ఏమంటుందంటే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లు మా దోషములో మమ్మను కొట్టుకొని పోయెను. ఏమంటున్నాడు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని చెప్పి నీకు తోచినటువంటి ప్రయత్నము నువ్వు చేస్తే దీనిని బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను మంచివాడినే, నేను మంచిగానే ఉన్నాను, నేను మంచి చేస్తున్నాను, ఎవడికి నేను అన్యాయం చేశాను. మన నీతంతా మురికి గుడ్డలతో సమానమాట. దీన్ని నువ్వు గుండెలలో పెట్టుకొని, నీ హృదయంలో పెట్టుకొని, ఈ నీతి క్రియలను బట్టి నీకు మేలు కలుగుతుంది అని నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఖచ్చితంగా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వారు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? మేమందరము అపవిత్రుల వంటి వారం అయితే. ఎవరు మాట్లాడుతున్నారు? ఇదే మాట్లాడుతున్నారు, ఈ ఇజ్రాయేలీల ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి మాట్లాడితే మనం కొట్టి పారేయచ్చు. ఇజ్రాయేలీల ప్రజలు మాట్లాడుతున్నారు, మేమందరము అపవిత్రుల వంటి వారం అయితే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయిను. ఇజ్రాయేలీలు మాట్లాడుతున్నారు, అయ్యో మేము నీతి అనుకున్నాం, అయ్యో మేము ధర్మశాస్త్రమే గొప్పదనుకున్నాం, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి ప్రతివాడు నీతిమంతుడు అనుకున్నాం. కాబట్టి వాపోతున్నారు, అయ్యో మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిందేంటి? అసలు మన నీతి క్రియలు ఏవి కూడా మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళలేవు. అబ్రహాము నీతి క్రియలో ఆయనను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవునిని నమ్మికను బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు తప్ప నీతి అతని యొక్క క్రియలను బట్టి రాలేదు. ఎందుకనంటే ఈ వాక్యం అబ్రహాము నీతిని దేనితో సమానంగా మారుస్తుంది? అబ్రహాము దేవునిని నమ్మెను గనుక అతడు నీతిమంతుడుగా పరిగణించబడెను అని మాట్లాడుతుంది. నీతి క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? మన స్వనీతిని కాదు మనం నేర్చుకోవాల్సింది, మనము దేవుని అందలి విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మార్చబడాలి. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే అక్కడ నీతిని జరిగించేటువంటి వ్యక్తులు గాక ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. లూకా 18:9 నుంచి, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమనుకుంటారంట కొందరు? మేమే నీతిమంతులం. ఎవడకాడు ఏమంటాడు? పొలిటీషియన్ అయితే మనం బహిరంగంగా చూస్తాం, మరి మన సంగతి ఏంటి? మనల్ని కూడా స్టేజ్ మీద నుంచోబెడితే మనమే మన సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి, మేము ఈ పని చేసాం, మేము ఆ పని చేసాం. ఏం చేసావు నువ్వు? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రైచియస్నెస్ గురించి మాట్లాడుతున్నారు, తమ స్వనీతిని గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవుని వాక్యపు నీతిని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఎవడైతే సొంత డబ్బా కొట్టుకుంటున్నాడో, ఎవడైతే నాకు నేనే మంచివాడిని, నాకంటే నీతిపరుడు లేడని మాట్లాడుకుంటున్నారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఏమన్నాడు? తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమంటున్నాడు? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సుంకరి కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పరిసయ్యుని ప్రార్థన ఏమిటి? సుంకరి ప్రార్థన ఏంటి? యేసే స్పష్టంగా చెప్పాడు అక్కడ, అదే సుంకరి పరలోకానికి వెళ్తాడు కానీ పరిసయ్యుడు పరలోకానికి వెళ్ళడం చెప్పేశాడు.
ఏం చెప్తున్నాడు ఆయన? చదవండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిశ్రయుడు, ఒకడు సుంకరి. పరిశ్రయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఏం చెప్తున్నాడు యేసయ్య? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తన ఇంటికి వెళ్ళాడు. ఏమిటా ఇల్లు? సుంకరి వెళ్ళాడంట పరలోకానికి, పరిసయ్యుడు వెళ్ళలేదు. ఎవరి నీతి గొప్పదని చెప్తున్నాడు ఆయన? నీతి క్రియలను బట్టి మేమే నీతిమంతులు అనుకునేటువంటి నీతి గొప్పది కాదు. దేవుని యందలి విశ్వాసముతోటి దేవుని ఎదుట తమ తప్పును ఒప్పుకొని తమ యొక్క పాపములను విడిచిపెట్టడానికి ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నా. తనను తాను హెచ్చించుకొనివాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరైతే తమ సెల్ఫ్ రైచియస్నెస్ గురించి అతిశయపడుతున్నారో, తమ స్వనీతిని బట్టి అతిశయపడుతున్నారో, మేము ఇది చేసాం, మేము అది చేసాం, మేము వాళ్ళకి అది చేసాం, మేము వీళ్ళకి ఇది చేసాం అని ఎవరైతే తమను తాము హెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అల్టిమేట్గా దేవుడు చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, మీరు క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతిని కలిగి ఉంటేనే తప్ప మీరు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేరు. మీ స్వనీతి